మార్కెట్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఈ అద్భుతమైన కళాఖండాలు కళ్ళలో పడ్డాయి. సర్లే ఒక లుక్ వేద్దాం కదా అని వచ్చాం. ఏమీ లేదు, మన ఊళ్ళలోలాగే పెయింట్. చూడండి, వాడు సుట్టగాల్చుకుంటా చేపలు పడుతున్నాడు అనమాట. వీళ్ళు పాపం యాడ్ నుంచో ఎయ్యో అమ్ముకొని వస్తున్నారు కదా ఇవన్నీ. ఇక్కడున్న చెట్లు పుట్టలు అన్నీ కూడా పెయింట్లు వేసి చూపిస్తున్నారు. ఇక్కడున్న పశుపక్షాదులు అన్నీ కూడా వీళ్ళ కల్చర్ని ఇందులో ప్రతిబింబించడానికి చేస్తాను అనమాట. కళాకృతులు మాత్రం బాగానే ఉంటాయి, ఎందుకంటే కళాకారులు బాగానే ఉంటారు కదా, అందుకని. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా ఇలాంటి కళాఖండాలు బాగానే ప్రదర్శితం అవుతూనే ఉంటాయి. లైవ్ పెయింటింగ్ సెషన్స్ కూడా జరుగుతూనే ఉంటాయి యాడ్కి వెళ్ళినా కానీ. ఒకటైతే మెచ్చుకోవచ్చు, కళలకు బాగానే ఉంటుంది, కళాకారులు బాగానే ఉంటారు, కళలను కూడా బాగానే బతికిస్తారు. ఇది అయిపోయిన తర్వాత దీని పక్కనే ఇంకోటి వుడెన్ క్రాఫ్ట్ సెక్షన్ ఉంది, అది కూడా చూద్దాం ప్రశాంతంగా. మంచి మంచిగా వేశారు, పర్లే. కాకపోతే చూసేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వుడెన్ క్రాఫ్ట్స్ అన్నమాట. ఇవన్నీ చెక్కతో చేసిన బొమ్మలు. ఈ చెక్కతో చేసినవి కూడా ఏంటంటే ఎప్పుడెప్పుడో వీళ్ళ సాంప్రదాయాలకు సంబంధించి అన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట దీంట్లో. మనకి ఇది చూస్తుంటే ఏంద్రా బొమ్మలు భయంకరంగా ఉన్నాయిగా అనిపించవచ్చు, ఈ ఫేస్ మాస్క్ బొమ్మల్లా ఉంటాయి అన్నమాట. ఈ క్రాఫ్ట్స్ చాలా అట్రాక్టివ్గానే ఉంటాయి, పర్లేదు, తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా వుడెన్తో చేసిన క్రాఫ్ట్సే అన్నీ, కాకపోతే చిన్న చిన్న సైజులో ఉంటాయి అన్నమాట, హ్యాండ్ సైజులో. ఆ రెండు చెవులు మూసుకొని ఒకటి ఎగురుతారు, ఒకటి కూర్చున్నారు కదా ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి వాళ్ళ నేషనల్ యాంబుల్, నోటు మీద, వీళ్ళ కరెన్సీ నోటు మీద కూడా అలాంటి సింబల్ ఉంటుంది. ఇంకా జిరాఫీలు, మనకు తెలిసిందే, ఆఫ్రికా అంటేనే జిరాఫీలు. దాని పక్కన ఇవన్నీ మ్యాప్స్ అనమాట. మొత్తం ఆఫ్రికా మ్యాప్ ఉంది, అట్లానే ఈ అంగోలా కంట్రీ మ్యాప్ ఉంది. ఈ అంగోలా కంట్రీ మ్యాప్లో అన్ని స్టేట్స్ కూడా పార్టీషన్ చేసి కనపడుతూనే ఉంటాయి. మన ఊళ్ళో ఈత బుట్టలు అమ్ముతారుగా, సేమ్ అదిగో ఇక్కడ కూడా ఈత బుట్టలు కూడా అమ్ముతున్నారు. పైన కనపడుతున్నాయి వేలాడేసి, అవన్నీ ఈత బుట్టలే అనమాట. ఇవన్నీ చిన్న సైజులో ఉన్నాయి అనమాట, సేమ్ అట్లానే. ఒక చిన్న చెక్క కాదు, చెక్క రేకు మీద రేకులాగా ఉంది, దాని మీద చెక్కినాయి అనమాట. ఇవి వీళ్ళ దగ్గర ఉన్న భారీ కళాఖండాలు అనమాట. ఈయన మోసుకొని పోవాలంటేనే మనకి బాగా వెయిట్ పడిద్ది, కొనాలంటేనే ఆస్తులు అడుగుతారు. ఇక్కడ ఇళ్లలో ఇట్లాంటివి కొనుక్కొని పెట్టుకుంటారు. ఇదిగ్గా మన గాంధీ తాత గారి 3 కోతులు కూడా ఉన్నాయి, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. ఏనుగు, జిరాఫీ ఇవన్నీ అట్రాక్టివ్గానే ఉంటాయి, కాకపోతే మోసపోలేము, కొనుక్కోలేము. అలాంటిది అదే ఇబ్బంది. బాణం మంచి గురి పెట్టేస్తాను ఇడు బాణం. చూడటానికైతే చాలా బాగుంటాయి, పర్లేదు. వీళ్ళంతా స్ట్రీట్ వెండర్స్ అనమాట, ఎగ్జిబిషన్ కమ్ సేల్లా ఉంటుంది, చూడటానికి బాగానే ఉంటుంది. టైంపాస్కి వచ్చి చూశాను, వీడియో తీశాను, బాగుంది మొత్తానికైతే.